హలో అండి. బాగున్నారా? నిన్న ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్‌బెర్రీస్ హార్వెస్ట్ చేశామనమాట. అంతకుముందు 1, 2 అట్లా వస్తుంటే కోసాం గానీ, సారీ ఈ ఎండ ఈ పక్క గ్లేర్ పడింది వెస్ట్ సైడ్ నుంచి. ఈ పక్క నుంచి తిప్పి చూసాను గానీ, కొంచెం ఏదో డిఫరెంట్‌గా వచ్చిందనమాట కెమెరాలో. చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎట్లున్నాయో. ఇంగ చాన మటుకు రెడీ అయ్యాయని దాదాపు ఒక దోసెలంతా 2 చేతులు ఇట్లా పట్టుకుంటే దోసెలుంటది కదా! అన్నొచ్చాయనమాట. కొంచెం పులుపుగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ పైన ఈ మునగ చెట్టు, ఈ పీచెస్ ఇదంతా నీడొచ్చేసింది కదా! వీటికి ఫుల్ సన్ గావాలనమాట. ఏదైనా గానీ ఫ్రూట్స్ గానీ, టొమాటోస్ గానీ బెస్ట్ టేస్ట్ అనేది ఎండకి రైపయినప్పుడే బాగొస్తాయనమాట. ఇంగా అనుకున్నాను జామ్ చేద్దాంలే అని జెప్పి. జామ్ ఈజీగా చేయొచ్చనమాట. ఇవి గానీ, స్ట్రాబెర్రీస్ కానీ వాడుకొని. అప్పుడు కొంచెం బ్రెడ్ మీద పెట్టుకొని తినడానికి ఉపయోగపడతాయని అనిపిచ్చిందనమాట. అదర్‌వైజ్ చాలా ఒగరు ఇంకా పులుపనమాట. స్వీట్‌గానే రావట్లేదు ఒక 2 ఇయర్స్ నుంచి ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల అనమాట. సో, మీరు ప్లాన్ చేస్తే ఎప్పుడైనా ఫుల్ సన్‌లో వచ్చేలాగా నాటుకోండి.